ఎక్స్ట్రా జబర్దస్త్. ఎన్నాళ్ళైంది నీతోనే ఇలాగ ఏకాంతంగా గడిపి ఇవాళ సాయంత్రం 7ంటికి మా ఆవిడ బయటికి వెళ్తుంది సరేనా? వెళ్ళిపో 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 ఇప్పుడు వెళ్ళిపో. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి మా ఆవిడ పంపించేయాలి. ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది. రంగా రంగా ఏంట్రా ఏమవుతుంది ఇంట్లో? అయిపోయిన మ్యాచ్ అవుతుంది కదా. అయిపోయిన మ్యాచ్ అవుతుంది. గేల్ గారు 6 కూడా ఇటుపక్క వస్తున్నాయి. అసలు ఎంతో మంచి లేకుండా ఏం జరుగుతుందో చెప్పు. ఏమవుద్ది, లోపల అమ్మగారు మంచి ఫైర్ మీద ఉన్నారు. ఏంట్రా ఏమైంది? ఏమో తెలియదు, వదిలేచారు. ఏసీ తీసి నేలకేసి కొట్టేశారు. పగిలిపోయింది పగిలిపోయింది. ఫ్రిడ్జ్ కూడా ఫ్రిడ్జ్ నేలకేసి కొట్టేశారు. ఫ్రిడ్జ్ కూడా బాగుపడుతుందా? ఫ్రిడ్జ్ కొట్టేస్తారు అయ్య గారు. ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ కూడా పోయాయండి. ఐస్ క్యూబ్స్ మొత్తం పోయి ఇంకే పగలగొట్టిందిరా. మొన్న 2 lakhs పెట్టి ఎల్సీడీ టీవీ కొన్నారా? టీవీ కూడా పగిలిపోయిందండి. టీవీ పోతే పోయింది అయ్య గారు. టీవీ రిమోట్ కూడా పగలగొట్టేశారండి. టీవీ పోయిన తర్వాత ఇంక రిమోట్ ఏం చేస్తాం? రిమోట్ లో మొన్న కొత్త బ్యాటరీ వేసారండి 2. అయ్యగారు మీరు ఏదో చేసి అమ్మగారిని కొంచెం కూల్ చేయండి. అమ్మగారిని కూల్ చేసే టెక్నిక్ నాకు తప్ప ఇంకెవడ తెలిసిద్దిరా. వెళ్ళి గట్టిగా హగ్గు 2 కిసులు ఇచ్చారంటే మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోయింది. అంత లేదు, ఉదయం 2 ఆకులు 2 కిసులు ఇచ్చాను, కూల్ అవ్వలేదు మేడం. నువ్వెప్పుడు ఏంట్రా అమ్మగారికి చేస్తలేదు? కంపల్సరీ కోఆపరేట్ చేసిందేంట్రా బాబు? అమ్మగారు దేవత అండి. ఫస్ట్ కిస్ కేవలం సెకండ్ కిస్ కట్టారు. ఏంట్రా ఇది? అమ్మమ్మ నీకు దండ పడుతుంది. దాన్ని నన్ను వదిలే 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 ప్లీజ్. నన్ను వదిలేమ్మా, నన్ను వదిలేమ్మా. వదిలేసా. ఏంటమ్మా ఏమైంది? మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. ఓరే అమ్మ పెళ్ళి 2 ఏళ్ళ నుంచి ఇప్పుడు నీ కడిపేసి అన్యాయం చేస్తానే. నీ గురించి ఊరంతా కోడే కూర్చుంది తెలుసా? పూర్తి తీసుకొచ్చి కోడ నువ్వు నన్ను చెప్తానంటే ఏమైంది అసలు? నీకు నీ పిఏకి మధ్యలో ఏదో ఉందంటే కదా? అవును, నాకు నా పిఏకి మధ్య టేబుల్ ఉంది. నువ్వు అది రాసుకొని పూసుకొని తిరుగుతున్నంటే కదా? ఆఫ్ కోర్స్ ఐ మై బాస్, ఈజ్ మై పిఏ. నేను చెప్పింది రాసుకుంటుంది, మధ్యాహ్నం లిప్స్టిక్ పూసుకుంటా. తప్పే ఉంది దాంట్లో. పూసుకోవడం గురించి అన్నాండి. మరి ఇంకేంటే? ఒకటే కూల్ డ్రింక్ లో 2 సార్లు పెట్టుకొని తాగుతున్నానంట కదా? నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు 2 కూల్ డ్రింక్ ఆర్డర్ చేసాం అనుకో, 60 రూపాయలు ఒక్క. అదే ఒక కూల్ డ్రింక్ 30 రూపాయలు. మిగిలిన 30 రూపాయలు రోజు మలుపులు చేస్తున్నా. నైట్ ఎలా మరి? మీరు రోజు కార్ లో డ్రాప్ చేస్తున్నారంట కదా? మరి అది కార్ కండెన్స్ 4000 అడుగుతుంది. అదే నేను డ్రాప్ చేశాను అనుకో ఫ్రీగా ఉంటది. ఆ 4000 దాసే కదా నీకు వడ్డానం చేయించా. అవును, ఇంట్లో ఉండి పని చేస్తుందని నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? అదిగో ఆడే. ఓహోహో, లేదో పూజ ఉందన్నాగా మొక్కు ఉందన్నాగా వెళ్ళి వాళ్ళ. అరే రంగా అయ్యగారు ఇటు రారా. అదే పనిలో ఉన్నానండి. పర్లేదు తర్వాత చేసిందని ఇట్రా. అమ్మో పని చాలా ఇంపార్టెంట్ నాకు. వస్తావా అని రమ్మంటావా? మీరే రండి. అరే ఇటు రారా, నీకు ఒక కథ చెప్తాను. ఒక్క నిమిషం మా పిల్లల్ని తీసుకొస్తాను. 2 రోజులు కథ చెప్పమంటున్నాను నన్ను. ఎదవ పంచి లేదు, అంత పెద్ద కథేం కాదు, చిన్న కథే. జాగ్రత్త వినరా. ఓకే సార్. నీకు 3 యాపిల్స్ ఇచ్చాను రా. ఓకే అయ్యగారు. అందులో 2 నేను తీసుకున్నాను. ఓకే. ఇంకా నీ దగ్గర 2 యాపిల్స్ ఉంటాయి. ఒకటి ఉంటది. ఏదది? లేదండి. లేదు యాపిల్ ఏది? లేదండి. మరి లేనిది నువ్వు ఎలా చెప్తాను? మా ఆవిడికి నీకు శాలరీ ఎంత ఇస్తున్నారు రా? 5000 ఇస్తున్నారు అయ్యగారు. ఈ 2 పట్టుకోరా. ఇదేంటి? ఇదే చూపుడు వేలు, ఇదే మధ్యలో వెళ్ళరా. అబ్బా కంగ్రాట్స్ రా, ఈ మంత్ నుంచి నీ శాలరీ 3000. అయ్యగారు అది ఇది. అబ్బా 2000. ఎలా టీటీలు ఆడకుండా లోపలికి వెళ్ళి మందు సెటప్ చేయి. హలో రే మేనేజర్, ఆఫీస్ లో మన స్టాఫ్ సీను గారిని నా బట్టతల బుర్ర రమ్మన్నాం కదా, త్వరగా ఇంటికి పంపించండి వాళ్ళని. ఏదో ఎమర్జెన్సీ వర్క్ అని పిలిచారు సార్. ఏం సార్? ఇంపార్టెంట్ కాదురా, గోళికాయలు అడుగుదాం అనుకుంటున్నాను, కంపెనీ ఇస్తామో. ఎదవ పంచులు వేయొద్దు. ఇట్రా రే రంగా. అయ్యారు వస్తా అయ్యారు. ఏంట్రా ఆఫీస్ చాలా ఎక్కువ చేస్తున్నావుగా? లేదు సార్, 8 hours పని చేస్తున్నాను సార్. నువ్వు మాట రా, ఇలా గ్లాస్ తీసుకురా. మందు ఎవరు వస్తాడరా? సారీ. ఏంట్రా తాగిసో? ఇవన్నీ పోసిన తర్వాత ఎవరు తాగుతారని అడుగుతారు కదా సార్, అందుకే తాగేసాను. ఎలా ఉంది పెగ్గు? బాగుంది సార్, కొంచెం హార్డ్ అయింది సార్. టీటీలు ఆడొద్దు. ఏంట్రా కంట్లో పుస్ సార్.
ఆఫీస్ కంటే లేట్గా వస్తానంట. అంటే సార్ ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ అయింది సార్, రెడ్ లైట్ పడింది సార్, టైర్ పంచర్ అయింది సార్. చిచ్చి ట్రాఫిక్ మధ్యలో వచ్చి సిగరెట్ తాగుదాం అనుకుంటున్నా సార్. టైం చెయ్యొద్దు, నీకు ఇలా కదరా, లాజిక్ తోనే చంపుతాను. నీకు నేను 10,000 ఇచ్చారా సార్, అందులో 5,000 తీసుకున్నా సార్. ఇంకా నీ దగ్గర 2,000 ఉంటాయి. 15,000 ఉంటాయి సార్. 15,000 ఉంటారా? చేతికి 5 కింద 10 సార్. లేదు పియ్యతో ఎక్కువ చేస్తున్నట్టు ఏంటి? ఏంట్రా మళ్ళీ ఏంటి? వేలు నొప్పి వస్తుంది సార్. బాగా పియ్యతో ఏం చాలా ఎక్కువ చేస్తున్నట్ట. అంటే నేను జోకులు వేస్తాను కదా సార్, బాగా ఎంజాయ్ చేస్తాను సార్. నువ్వు జోకులు అంతమాస్తావా? అంతమంది జోకులు వేస్తావా? ఏదో జోకేరు, మంచి జోకే. మీరు హీరోగా ట్రై చేయొచ్చు సార్. అరే రంగా అయ్యగారు ఈ పంచిరేస్తాడు రా. ఆడి పంచ దండలు కొడతారండి. బాబా సారీ రా, నేను కొట్టకూడదని తెలియదురా. రేపటి నుంచి పియ్యో జోలికి వచ్చిన పియ్యోతో మాట్లాడిన చెప్పు తీసుకుని పడేస్తాను. హలో డార్లింగ్, ఎక్కడ? రేపు 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 కుదరదు, ఎందుకంటే సార్ వద్దన్నారు రేపు నుంచి. ఈ రోజే ఎవరితో మాట్లాడుతున్నావు? సార్ రేపు నుంచి అలా మాట్లాడుతుంది కదా, ఈ రోజు మాట్లాడదు. అరే రంగా అయ్యగారు ఏంట్రా? నేను రాను. నువ్వు వస్తానని రమ్మంటావా? వద్దు వద్దు, మీరే రండి. పియ్యో జోలికి వచ్చా అంటే నరికేస్తాం. కమిన్ బాస్. ప్రియాడాలి బాస్ మన స్టాఫ్ చూస్తున్నారు. అరే రారా, ఇక్కడ ఎవరన్నారా? మన పిఏ ఉన్నారు సార్. కనపడుతున్నారా? సార్ సార్ ఎక్కడున్నా సార్? మీ మాటలు వినిపిస్తా సార్. ఇదిరా పెర్ఫార్మెన్స్ సూపర్ రా, సూపర్. రంగా అయ్యగారు మీరేంటి అమ్మాయి దగ్గర? బాబాయ్ నీకు శాలరీ ఎంత ఇస్తానరా? 3,000. రేపు నుంచి 1000 తీసుకో. నాకు ఎవరు కనిపించలేదు ఇక్కడ. డార్లింగ్ ఏంటి ఆఫీసులో నీకు ఏంట్రా? ఏదో ఎప్పుడు చూడనట్టు మీదకి వచ్చేస్తారు. బడిగా బడిగా ఎప్పటి నుంచి మిస్ అవుతున్నాను తెలుసా నేను ఇలాగా? ఇది మన పిఏ ప్రియ అని చెప్పా కదా, ఆఫీస్ శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆడినిది పెళ్లి చేస్తున్నారు. గొడవ అయితే నా దగ్గరికి వచ్చారు, ఇద్దరు కలపడం ట్రై చేస్తున్నా. ఇగో ఇప్పుడు దాకా తిట్టి బయట నుంచో పెట్టా, పెళ్ళాన్ని కొట్టకూడదని. శ్రీనివాస్ ఇగో నీ పెళ్ళాన్ని వాళ్ళని జాగ్రత్త చూసుకో, చెయ్యి ఎత్తకూడదు. సారీ నాన్న, సారీ నాన్న, సారీ నాన్న, సారీ బేబీ, సారీ బేబీ, ప్లీజ్ మన ఇద్దరం కలిసి దూరంగా ఉండి కూడా చెప్పచ్చు సారీ, దగ్గరికి వెళ్ళక్కర్లా. ఇగో జాగ్రత్తగా ఉండి తప్ప రేపటి నుంచి గొడవలు పెట్టుకోదు. ముద్దు పెట్టుకునేందుకు లోపలికి వెళ్ళి టీ తీసుకొని రండి. వీళ్ళకి వెళ్ళండి ఇద్దరు, నువ్వు కూడా వెళ్ళు. బాస్ 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 ఏంట్రా ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? పిచ్చి పిచ్చి చేసలేదు, పెళ్ళాం అని చెప్పాను అంతే, ఎక్కువ చెయ్యొద్దు, అర్థమైందా? నటించు. సార్ బాగుంది ఈ షార్ట్. ఇప్పుడు తీసారా? ఇప్పుడు వెనకాల సార్ మీ పర్ఫార్మెన్స్. నీకు దండం పెడతారా? పిచ్చి పిచ్చి అసలు ఇద్దరు. అయ్యగారు టీ. అరే ఈ టీ 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 సరిగ్గా చేయడం తెలీదురా? చెప్తారా? ఇంటి నుంచి పని చేస్తున్నావు ఇంట్లో. ఆ మాత్రం నాకు మొహమ్మద్ కొడతాడు సార్. ఎలా నువ్వు చెప్పేది పెద్ద మొక్కలు గడివి. రంగట్రా చెప్పండి అయ్యారు. అయ్యగారు టీ పట్టరండి, హెడ్ ఎక్ ఉంది. చెప్తున్నా టీ దమ్మని. ఎలా ఉంది ఒళ్ళు? నాకు కాపీ తీసుకురా. రే రే కాపీ తీసుకురా, కాపీ తీసుకురా. షుగరా? షుగర్ లేదు సార్. షుగరే. ఇందాక యాపిల్ కట్ చెప్పి ఒకసారి ఆ కట్ చెప్పి మళ్ళీ ఒకసారి. నా దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయి. ఓకే అవి నీకు ఇచ్చాను. ఓకే నీ దగ్గర నుంచి 2 తీసుకున్నా. ఆ రెండేవరా? ఆ 2 మరి ఇందాక లేని యాపిల్ ఓట పెట్టుకుని రెండేవరా? వెళ్ళి టీ స్ట్రాంగ్ గా చెక్క పెట్టుకుని రా. మీద పడిపోతారు ఏమండి సార్
అది మన నెక్లెస్ కూడా కొన్నాం కదా సార్. నెక్లెస్ కొన్నావు నువ్వు? నెక్లెస్ ఇచ్చాను సార్. నాకెవడు ఏంటి? అదేంటి సార్ నేను కొన్న తర్వాత మీ ఆవిడ ఏదో ఫంక్షన్కి వెళ్తాంటే పెట్టుకుంటా చెప్పి తీసుకెళ్లారు కదా. నేను ఎప్పుడు అడిగారా? పిచ్చి పిచ్చుకుందా? అది వీడియో కూడా తీశాను. వీడియో ఏంటి? మీకు ఇచ్చినప్పుడు నా నెక్లెస్ వెళ్తానే ఇచ్చేవాళ్ళకి నాదన్నారు అంటే అప్పుడు ఆ ఆవిడ దగ్గర నుంచి నీకు తీసుకొచ్చామాట పార్టీకి వెళ్ళాలంటే అది వాళ్ళకి ఇచ్చామ్మా. అయ్యగారు 5 సంవత్సరాల మీద జాబ్ చేస్తున్నాను కదా. అవును. మీకు 2 లక్షలు ఇచ్చాను గుర్తుందా? దయమని లక్షలు ఎక్కడ ఇచ్చారు నాకు? గుర్తుకో. మీరు ఇలా మర్చిపోతే అన్ని రికార్డ్ చేస్తాను. రికార్డింగ్ నీ దగ్గర కూడా ఉంది కదా? కరెక్ట్ ఈ దగ్గర కూడా ఉందా రికార్డింగ్? మొన్న 2 లక్షలు ఇచ్చా కదా, అది ఈడియే తీసుకొచ్చే. ఈ డబ్బులు కూడా మనమే కావా? కాదు సార్, ఇప్పుడు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? దేనికి ఇల్లు ఖాళీ చేయడం? అదేంటి సార్ మీకు ఇల్లు రెంట్లో ఉన్నారని చెప్పి ఓన్ రాశారు, ఉన్నాను సార్ అని చెప్తూ వచ్చారు కదా మీకు. దీనికి ఇది మన ఇల్లు కాదా? అదే ఇది యాక్చువల్లీ మన ఇల్లే. వీడి పేరు మీద రాయించుకున్నాడు. షేర్ ఇట్. ఏంటది షేర్ ఇట్? అయ్యా మీకు తెలియదేంటి? అయ్యా షేర్ ఇట్ లేకపోతే పర్లేదు, లైవ్ వీడియో ఇది చూడండి. నీ పెళ్ళని నా మొగ్గు దగ్గర పంపిస్తావేంట్రా? పియ్యాడు బాబా, అనుకోమన్నా. అవునా? రారా ఇక్కడ. ఏరా నేను నీ పెళ్ళాన్ని నీ ఇంట్లోనే ఉన్నా.